హాయ్ హలో వెల్కమ్ టు రాడీస్ కిచెన్. చాలా రోజులైందండి నేను కుకింగ్ వీడియో చేసి. ఈరోజు నేను మీకు రాగి కేక్ చేసి చూపించబోతున్నాను. ఇప్పుడు కొంచెం వర్షాలు వస్తున్నాయి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా అడుగుతారు కదా, దానికోసం నేను ఇవాళ ఈ రాగి కేక్ చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే 1 కప్పు రాగి పిండి, అలాగే ఫస్ట్ మనం పెరుగు తీసుకుని ముందు ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసి ఈ రెండు బాగా కలిసేట్లాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందర. తర్వాత బెల్లం పౌడర్, ఈ పెరుగు నెయ్యి బెల్లం పౌడరు బాగా ఇలాగ మిక్స్ చేసుకోవాలి. మనకు ఎంత బాగా స్మూత్గా మిక్స్ చేసుకుంటే కేక్ అనేది అంత బాగా వస్తుందండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను వంట సోడా అండి. ఫస్ట్ మనం ఈ వంట పదార్థాలు వేసుకుంటాం కదా, 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను బేకింగ్ సోడా, ఇవి రెండు కూడా వేసేసుకుని మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా ఫ్లఫీగా బాగా మనం మిక్స్ చేసుకుని, కేక్ మనకు స్మూత్గా రావాలంటే మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగా వస్తుందండి కేకు. ఇప్పుడు 1/2 స్పూను దాల్చిన చెక్క పొడి అండి, టేస్ట్ గురించి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు కోకో పౌడర్ 2 స్పూన్లు కోకో పౌడర్, 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్, 1/2 స్పూన్ వెనిలా ఎసెన్స్ అండి. ఇవి కూడా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాగా ఫ్లఫీగా అవ్వాలండి. చూడండి ఎంత బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రాగి పౌడర్, ఇది కూడా బాగా మిక్స్ అయిపోవాలి దాంట్లో. ఇప్పుడు 1 చిన్న గ్లాస్తో మిల్క్ తీసుకుని ఆ పాలల్లో ఇదంతా మిక్స్ అయ్యేట్లాగా కలుపుకోవాలి. చిన్న గ్లాస్ పాలు అయితే సరిపోతాయండి. మన టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ కొలతతో తీసుకుంటే సరిపోతుంది. నేను ఈ కొలతలన్నీ 1/4 కేజీలో సగం రాగి పౌడర్కి చెప్తున్నానండి. మీరు ఇంతకన్నా ఎక్కువ చేసుకుంటే ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని డబల్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఒక అర గ్లాసు పైన 1.5 గ్లాస్ కనుక్కోండి, చిన్న గ్లాస్ తోటి. ఆ కొలతకు మాత్రమే ఈ కేక్కి ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో వాటిని నేను చెప్పాను. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత నేను కొంచెం టూటీ ఫ్రూటీలు ఇందులో వేసి కలుపుకున్నానండి, పైన మళ్ళీ వేస్తాను. ఇప్పుడు కొబ్బరి పొడి కూడా వేసి మిక్స్ చేసేసుకుందాము. 2 స్పూన్లు కొబ్బరి పొడి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేరే ఒక గిన్నె తీసుకుని దానికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ, కొంచెం లోతుగా ఉండే ఒక గిన్నె తీసుకుని దానికి మనం నెయ్యి కానీ లేదా బటర్ కానీ ఆయిల్ కానీ ఏదైనా సరే మనం ఆ గిన్నె మొత్తం బాగా పట్టేట్లాగా మనం ఆ నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్స్ చేసుకునే బ్యాటర్ని అంతా దీంట్లోకి మనం వేసేసుకోవాలి. బాగా మొత్తం అంతా వేసుకుంటే, గిన్నె కొంచెం లోతుగా ఉన్న తీసుకున్నాం అనుకోండి, మనకి అది పొంగినప్పుడు మనకి బయటకు రాకుండా ఉంటుంది. కొంచెం గిన్నె కూడా దళసరి గిన్నె తీసుకోవాలి మనం. ఇప్పుడు దీనిపైన మనం కొంచెం టూటీ ఫ్రూటీలు, కొంచెం కొబ్బరి పొడి పైన గార్నిషింగ్గా కూడా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. అందుకని పైనుంచి కొంచెం కొబ్బరి పొడి, కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకోవాలి. అలా కొంచెం కొబ్బరి పొడి జల్లుకుని ఇప్పుడు మనం ఈ గిన్నెని ముందుగా మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదండి కుక్కర్లో, దాంట్లో దీన్ని పెట్టుకుందాం. ఇప్పుడు ఈ గిన్నె మనం దీంట్లో జాగ్రత్తగా పెట్టేసుకుని మనం బేక్ చేసుకున్నట్లుగా చేసేసుకోవాలి. మనం ఓవెనే అవసరం లేదు, ఇలా మనం కుక్కర్లో కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా మనం కుక్కర్లో పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు మనం దీన్ని బాగా బేక్ చేసుకోవాలి. ఇదిగోనండి, కేకు పూర్తిగా బేక్ అయిపోయి బాగా చల్లారాలండి. అప్పుడు చల్లారిన తర్వాత మాత్రమే మనం తీస్తే, చాకుతో మనం అలా అన్నామంటే చుట్టూ ఏమాత్రం అంటుకోకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. అయితే బాగా కూల్ అయిన తర్వాత, ఇప్పుడు దీన్ని బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి. ఇదిగోనండి, చూసారా, చక్కగా ఇలా చల్లారిన తర్వాత మనం తీసినట్టయితే ఎంత బాగా వచ్చిందో. మనం బేకరీలో కన్నా కూడా మన ఇంట్లో మనం చేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుందండి.
కేక్ చూడండి మనం కట్ చేస్తుంటే చక్కగా ఎంత బాగా వచ్చిందో. చాలా సాఫ్ట్గా ఎంత స్మూత్గా ఎలా ఉందో చూడండి ఈ కేక్.